ఇండియా చరిత్రను అబ్జర్వ్ చేస్తే ఆలయాలు, మసీదులు, బౌద్ధ జైనకు సంబంధించిన పవిత్రమైన కట్టడాలు అనేకం ధ్వంసమయ్యాయి. పాలకుల ఇష్టాలకు, ఆసక్తులకు, ఆధిపత్యాన్ని చెలాయించడానికి అనుగుణంగా ఇలాంటి వినాశనాలు జరిగాయి. రాజ్యాన్ని విస్తరించడానికి కొందరు, మతం కోసం కొందరు ఈ విధ్వంసాలకు పాల్పడ్డారు. అవన్నీ నిజమే అయినా ఇప్పుడు ప్రతి పురాతన మసీదులోనూ సర్వేలు చేస్తారా అంటే అవుననే సమాధానమే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న అయోధ్యలోని బాబ్రీ మసీద్, ఈరోజు వారణాసిలోని జ్ఞానవాపి మసీద్, రేపు మధురలోని షాహీ ఈద్గా, ఎల్లుండి భోపాల్లోని జామా మసీద్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నిన్న అయోధ్య వివాదం ముగిసిపోయింది. ఇప్పుడు జరుగుతున్న జ్ఞానవాపి గొడవేంటి? జ్ఞానవాపి మసీద్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. జ్ఞానవాపి మసీద్ పక్కనే కాశీ విశ్వనాథ ఆలయం ఉంది. హిందూ, ముస్లింల పవిత్ర స్థలాలు పక్కపక్కనే ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ హిందూవాదులు జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ ఆలయంలోని భాగమే అనే వాదనను ఎందుకు లేవనెత్తారు? ఎందుకంటే జ్ఞానవాపి మసీదు యొక్క పశ్చిమాన ఉన్న గోడ జ్ఞానవాపి మసీదు కంటే ముందుగా నిర్మించిన శృంగార గౌరి ఆలయం యొక్క గోడ అని, మరియు కాశీ విశ్వనాథ ఆలయంలో ఉన్న నంది ప్రజెంటు జ్ఞానవాపి మసీదు యొక్క ముస్లింలు వాజుఖానగా ఉపయోగిస్తున్న ప్రదేశం వైపు చూస్తూ ఉంటుంది. అంటే నంది ఎప్పుడైనా శివలింగానికి అభిముఖంగా ఉంటుంది. ఇది మరో వాదన. అయితే జ్ఞానవాపి అనే పదం సంస్కృత పదం. మసీదులకు సంస్కృత పదాలను ఉపయోగించరన్నది హిందూ సంఘాల మరో వాదన. అసలు జ్ఞానవాపిని ఎప్పుడు నిర్మించారు? 4-5 దశాబ్దాల మధ్యకాలంలో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయాన్ని నిర్మించింది విక్రమాదిత్యుడు. కానీ 1194లో మహమ్మద్ ఘోరీ యొక్క సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నౌజ్ రాజును ఓడించిన తర్వాత కాశీ ఆలయాన్ని కూల్చివేశాడు. మళ్ళీ 1211లో మళ్ళీ ఆలయాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ 1489, 1517 మధ్య కాలంలో సికిందర్ లోడి హయాంలో మళ్ళీ కూల్చివేశారు. దీనిని మళ్ళీ 1585లో అక్బర్ హయాంలో మహారాష్ట్రకు చెందిన పూర్వ ప్రముఖ బ్రాహ్మణ పండితుడు నారాయణ భట్టతో కలిసి అక్బర్ యొక్క ప్రధాన సభికుడు మరియు మంత్రి అయిన తొడల్మాన్ నిర్మించారు. తర్వాత 1669లో మరోసారి ఔరంగజేబ్ ఆదేశంతో ఆలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారు. ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయకుండా మసీదును నిర్మించడం వల్ల మసీద్ గోడలపై హిందూ దేవుడి బొమ్మలు అలాగే ఉండిపోయాయి. అంతేకాకుండా ఔరంగజేబ్ హయాంలో ఆలయం మీద దండయాత్ర జరుగుతున్నప్పుడు పూజారి శివుడి మీదున్న భక్తితో శివలింగాన్ని ధ్వంసం చేయకూడదని శివలింగంతో పాటుగా ఆలయంలో ఉన్న బావిలో దూకేశాడని నానుడి. జ్ఞానవాపి మసీద్ చరిత్ర ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత 1809లో జ్ఞానవాపి మసీద్ వివాదం కారణంగా మతపరమైన అల్లర్లు చెలరేగాయి. కానీ ఏ కోర్టులో కూడా కేసులు లేవు, ఎవరు కూడా పిటిషన్లు వేయలేదు. దీని తర్వాత 1991లో అయోధ్యలోని రామజన్మభూమిలో ఆలయాన్ని నిర్మించాలనే ఉద్యమం జరుగుతున్న సమయంలో, అంటే అద్వానీ రథయాత్ర మరియు యూపీ లాంటి చోట్ల మతపరమైన ఉద్రిక్తలు కొనసాగుతున్న సమయంలో 1991 సెప్టెంబర్ 18న పివి నరసింహారావు ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టం 1991ని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని పార్లమెంటు కూడా ఆమోదించింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఏం చెప్తుందంటే 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో ప్రార్థనా స్థలాలు ఏ రూపంలో ఉన్నాయో అదే రూపంలో కొనసాగుతాయి, వాటి స్థితిగతులను మార్చకూడదని. ఈ చట్టం భారతదేశంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చి మొదలైన ప్రార్థనా స్థలాలన్నిటికీ వర్తిస్తుంది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం రూపొందించిన తర్వాతే జ్ఞానవాపి మసీదులో సర్వే కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ వేసిన కొద్ది రోజులకే జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ ప్రార్థనా స్థలాల చట్టాన్ని గుర్తు చేస్తూ సర్వే పిటిషన్ను రద్దు చేయాలని కోరింది. 1993లో అలహాబాద్ హైకోర్టు దీనిపై స్టే విధిస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తర్వాత 2017లో కొందరు వారణాసి సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కూడా కోర్టు స్టే విధించింది. మళ్ళీ 2019లో వారణాసి సివిల్ కోర్టులో
మరో పిటిషన్ దాఖలైంది. మసీద్ ప్రాంగణాన్ని సర్వే చేయాలనే డిమాండ్ కూడా మొదలైంది ఇప్పుడే. ఈ పిటిషన్పై కోర్టు విచారణ తర్వాత మసీద్ ప్రాంగణంలో పురావస్తు సర్వే జరపాలని కోర్టు ఆదేశించింది. కానీ మళ్ళీ జ్ఞానవాపి మసీద్ కమిటీ 1991 చట్టాన్ని గుర్తు చేస్తూ సర్వే రద్దు చేయాలని హైకోర్టును కోరింది. దాంతో హైకోర్టు ఈ సర్వేపై మళ్ళీ స్టే విధించింది. మళ్ళీ తర్వాత 2021 ఆగస్టు 18న జ్ఞానవాపి మసీదుపై 5 మహిళలు వారణాసి కోర్టులో విడివిడిగా పిటిషన్ దాఖలు చేశారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార గౌరీదేవి, వినాయకుడు, ఆంజనేయుడు మొదలైన హిందూ దేవతల విగ్రహాల దర్శనం, పూజలకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రాచీన ఆలయంలోని దేవతల దర్శనాలు, పూజలకు భద్రత ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ పిటిషన్ను సమర్థిస్తూ మొదట జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు మసీద్ ప్రాంగణాన్ని సర్వే చేసేందుకు ఆమోదించాయి. దీంతో జ్ఞానవాపి మసీద్ వివాదం మరింత ముదిరింది. స్థానిక న్యాయవాది అజయ్ కుమార్ను అడ్వకేట్ కమిషనర్గా నియమించింది స్థానిక కోర్టు. జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేయాలని ఆదేశించింది. దీంతో జ్ఞానవాపి మసీద్ కమిటీ హైకోర్టులో సర్వేను రద్దు చేయాలని పిటిషన్ వేసింది. కానీ మసీద్ కమిటీ వేసిన పిటిషన్ను హైకోర్టు తాత్కాలికంగా తిరస్కరించింది. జూలై 24న సర్వే మొదలైంది. ఈ సర్వే చేసినప్పుడే ముస్లింలు వాజుఖానాగా ఉపయోగిస్తున్న ప్రదేశంలో శివలింగం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ శివలింగం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న ప్రదేశాన్ని ప్రభుత్వం సీజ్ చేసింది. ఆ తర్వాత జనవరిలో 2024లో జరిగిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నిర్వహించిన సర్వేలో జ్ఞానవాపి మసీదు కింద పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ సర్వే తేల్చి చెప్పింది. జ్ఞానవాపిలో హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదును నిర్మించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్లు తాజాగా వెల్లడైంది. గతంలో ధ్వంసం చేసిన ఆలయానికి సంబంధించిన స్తంభాలను ప్రస్తుతం ఉన్న మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు ఏఎస్ఐ సర్వేలో స్పష్టంగా తేలింది. సర్వే నివేదిక ప్రకారం మొత్తం 34 శాసనాలు నమోదు చేయబడ్డాయి. వాస్తవానికి ఇవి పూర్వం ఉన్న హిందూ దేవాలయాల రాళ్లపై ఉన్న శాసనాలు. ఇవి ఇప్పటికి ఉన్న మసీదు యొక్క నిర్మాణ సమయంలో తిరిగి ఉపయోగించబడ్డాయి. వాటిలో దేవనాగరి, గ్రంథ, తెలుగు మరియు కన్నడ లిపిలలో శాసనాలున్నాయి. జనార్దన, రుద్ర మరియు ఉమేశ్వర వంటి దేవతల పేర్లు శాసనాలలో కనిపించాయని నివేదిక పేర్కొంది. మసీదులో హిందూ దేవాలయం ఉందని క్లారిటీ వచ్చింది. కానీ ముస్లింలు వాజుఖానాగా ఉపయోగిస్తున్న ప్రదేశంలో శివలింగం ఉందా లేదా అనేది తెలియలేదు. అందుకే హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అది ఏంటంటే జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించినట్లుగానే వాజుఖానా ప్లేస్లో కూడా సర్వే నిర్వహించాలని. ఇలా పురాతన మసీదుల పునాదులు తవ్వుకుంటూ పోతే దానికి అంతం ఉంటుందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. జై హింద్.